ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో విద్యుత్ అంటే మనకు స్థితిజ శక్తికి సంబంధించినటువంటి సమీకరణ రాబట్టాం. అలాగే ధ్రువంని ఒకవేళ ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ప్లే చేసినప్పుడు దానిపైన పనిచేసేటువంటి స్థితిజ శక్తికి సమీకరణ రాబట్టాం. అలాగే కెపాసిటర్స్ అంటే ఏంటి, కెపాసిటర్లను ఏ విధంగా రాస్తాం, అలాగే కెపాసిటర్ల యొక్క సిరీస్ కాంబినేషన్ అంటే శ్రేణి సంధానంలో ఏ విధంగా కలుపుతాం, సమాంతర సంధానంలో ఏ విధంగా కలుపుతాం, వాటి యొక్క ఫలితమైనటువంటి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది శ్రేణి సంధానంలో అలాగే సమాంతర సంధానంలో అన్నది ఈరోజు నేర్చుకున్నాం. సో మొదటిగా కెపాసిటర్ అంటే ఏంటిది, లేకుంటే కెపాసిటర్ను కండెన్సర్ అని కూడా మనం పిలవచ్చు. ఓకేనా, మనం ఫ్యాన్ల పైన కూడా కండెన్సర్ అబ్జర్వ్ చేస్తాం, అలాగే ట్యూబ్ లైట్ పైన కూడా కండెన్సర్ ఉంటుంది, లేకుంటే మోటార్ల పైన కూడా కండెన్సర్ చూస్తాం, సిలిండర్ షేప్లో ఉంటుంది. ఓకేనా, అంటే కండెన్సర్ యొక్క యూజ్ ఏంటి సార్, ఎనర్జీని శక్తిని స్టోర్ చేసుకుంటుంది, శక్తిని నిల్వ చేసుకునేటువంటి సాధనంగా మనం పిలుస్తాం కెపాసిటర్. ఓకేనా, ప్రతి ఎలక్ట్రికల్ డివైస్ పైన మన కెపాసిటర్ను చూడొచ్చు. ఓకేనా, ఏది ఎలక్ట్రికల్ డివైస్ కూడా కెపాసిటర్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కెపాసిటర్ యొక్క వర్క్ ఏం సార్, తన యొక్క శక్తి నిల్వ చేసుకునేటువంటి సాధనం, కొంత ఎనర్జీని తను నిల్వ చేసుకుంటుంది. ఓకేనా, అంటే ఈ కెపాసిటర్ అనేది అంటే జస్ట్ లైక్ మనం ఒక బీకర్ తీసుకున్నాం అనుకుందాం, ఒక బీకర్లో మనం వాటర్ పోసుకున్నాం అనుకుందాం, ఆ బీకర్ యొక్క ఆకారం ఎలా ఉందో ఆ విధంగా ఆ వాటర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతాయి. అలాగే మనం ఇంకొక పాత్ర తీసుకుంటే ఆ పాత్రలో కూడా నీళ్లు పోసినట్లయితే మనం ఆ పాత్ర యొక్క ఆకారంలోకి అది మారుతుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటి సార్, మన వాటర్ని ఎండ్లా స్టోర్ చేస్తే అలా దాని యొక్క ఆకారంలోనికి దాని యొక్క సైజులోకి మారుతుంది. అలాగే కెపాసిటర్ కూడా దాని యొక్క కెపాసిటెన్సీ అనేది దానిలో ఎంతైతే ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందో ఆ యొక్క పాత్ర పైన అంటే దానిపైన ఆధారపడి ఉంటుంది, ఆ డివైస్ పైన ఆ పరికరం పైన ఆధారపడి ఉంటుంది. అది ఎంతైతే ఎనర్జీ తను నిల్వ చేసుకుంటుందో దాన్ని ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్సీగా మనం పిలుస్తాము. తను ఎంతైతే అంటే మనం కెపాసిటర్ను యూనిట్స్ ఏంటి సార్, ప్రమాణాలు ఏంటి అంటే వాటిని ఫ్యారెడ్లో కొలుస్తాం మనం. ఓకేనా, ఫ్యారెడ్లో కొలుస్తాం అంటే సో కెపాసిటర్ యొక్క అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫ్యారెడ్స్ అలాగే 5 ఫ్యారెడ్స్ అలాగే 6 ఫ్యారెడ్స్ అంటే దాన్ని మనం చేస్తున్నాం, దాని యొక్క కెపాసిటెన్సీని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, కెపాసిటెన్స్ని డిసైడ్ చేస్తుంది ఏంటిది కెపాసిటర్ అనేది. ఓకేనా, అంటే కెపాసిటర్ యొక్క యూనిట్స్ ఎలా కొలుస్తాం మనం, ఫ్యారెడ్లో కొలుస్తాం, ఎస్ఐడి ఫ్యారెడ్. అలాగే ఈ కెపాసిటర్ యొక్క సర్క్యూట్ సింబల్ దాన్ని మనం సంకేతం ఏ విధంగా రాస్తాం సార్ అంటే ఇక్కడ బోర్డు పైన చూపించినట్టుగా ఉంటుంది. 2 సమాంతర పలకలు ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తాం. అంటే దీన్నే మనం కెపాసిటర్ యొక్క సర్క్యూట్ సింబల్గా చూపిస్తాం. ఓకేనా, ఒక సంకేతంగా మనం చూపిస్తాం. దేనికి, కెపాసిటర్ అనేది ఇది కెపాసిటర్. ఓకేనా, దాని యొక్క గుర్తును చూపిస్తాం. కెపాసిటర్లో దీన్ని ధనాత్మకంగా తీసుకుంటాం, ఒకదాన్ని రుణాత్మకంగా తీసుకుంటాం, ఒకదాన్ని ధనాత్మకంగా తీసుకుంటాం, ఒక పలకని రుణాత్మకంగా తీసుకుంటాం. 2 పలకలు కలిగి ఉంటుంది. ఓకేనా, కెపాసిటర్ ఈ 2 కూడా సమానంగా రాయాలి, సమానంగా గీస్తేనే దాని అంటారు. ఏది ఒకటి తప్పున్నది బ్యాటరీ సింబల్ అయిపోతుంది, బ్యాటరీ సింబల్కి కన్వర్ట్ అయిపోతుంది. అందుకే కెపాసిటర్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి, 2 పలకలు కూడా సమానంగా ఉండాలి, లేకపోతే అది బ్యాటరీ రూపంలో మారుతుంది ఏ ఒక్కటి ఎక్కువ కూడా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే ఒక వైర్ తీసుకుందాం, ఒక కండక్టర్ తీసుకుందాం.
ఈ కండక్టర్ పైన నేను ఏం చేస్తున్నా సార్ అంటే ఆవేశాన్ని పెంచుకుంటూ పోతున్నాను. కొద్దిగా ఆవేశాన్ని ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాను, పెంచుతున్నాను. ఆవేశం అయితే ఎట్లయితే పెంచుతామో దాని మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం కూడా ఆ విధంగానే పెరుగుతుంది. ఆవేశం అయితే ఏ విధంగా పెరుగుతుందో పొటెన్షియల్ భేదం కూడా పెరుగుతుంది. ఏ క్షణం వద్ద చూసినా కూడా, ఏ క్షణం వద్ద కూడా నువ్వు అబ్జర్వ్ చేసినా కూడా దానిపై ఉన్నటువంటి ఆవేశం అనేది పొటెన్షియల్ యొక్క భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియల్ యొక్క భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఏ క్షణం వద్ద చూసినా కూడా. అంటే దీని అర్థం ఏంటిది, ఒక వాహకం పైన నేను ఆవేశాన్ని పెంచుకుంటూ పోయినట్లయితే వాటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం కూడా పెరుగుతుంది. ఆవేశం తగ్గిస్తే పొటెన్షియల్ భేదం కూడా తగ్గుతుంది. అంటే వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్ అంటే అనులోమానుపాతం సంబంధం ఉంది. ఈ అనులోమానుపాత సంబంధం అంటే ఏంటిది, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఒకవేళ ప్రపోర్షనల్ తీసేసినట్టయితే మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ రాసుకోవచ్చు కదా. ఆ కాన్స్టెంట్ ఏం రాస్తా సార్ అంటే C అని రాస్తా, స్థిరాంకం రాస్తా C, అనులోమానుపాత స్థిరాంకం C. ఓకేనా. ఏ క్షణబద్ధ చూసినా ఇవి రెండు అనులోమానుపాతాన్ని కలిగి ఉన్నాయి. అనులోమానుపాతం యొక్క సింబల్ తీసేసినట్టయితే ఒక స్థిర పదాన్ని రాసుకుంటున్నాను. ఆ స్థిర పదం ఏంటి సార్ అంటే C రూపంలో రాసుకుంటున్నాను. C అంటే ఏంటి సార్, కెపాసిటర్ కెపాసిటెన్సీ. కెపాసిటెన్సీని C రూపంలో రాసుకుంటున్నాను. సో C is equal to Q by V గా రాస్తున్నాను. అంటే కెపాసిటెన్స్ ఇంకొక విధంగా కూడా మనం నిర్వచించవచ్చు. ఏ విధంగా సార్, ఆవేశానికి పొటెన్షియల్ భేదానికి మధ్య గల రేషియోని, నిష్పత్తిని ఏమని చెప్పొచ్చు సార్ అంటే కెపాసిటెన్సీ అని నిర్వచించవచ్చు. ఓకేనా. కెపాసిటెన్స్ ఏ విధంగా నిర్వచించవచ్చు, ఒక వాహకం పైన ఉన్నటువంటి ఆవేశానికి అండ్ పొటెన్షియల్ యొక్క భేదానికి మధ్య గల సంబంధాన్ని కెపాసిటెన్సీగా మనం నిర్వచించవచ్చు. ఓకేనా. కెపాసిటెన్స్ కి ప్రమాణాలు ఏం రాసుకున్నాం ఇంతకుముందు చెప్పాను, ఫ్యారెడ్ గా సైంటిస్ట్ నేమ్ కాబట్టి ఆయన యొక్క గుర్తుగా ప్రమాణాలు రాసుకుంటున్నాం, ఫ్యారెడ్ రూపంలో రాసుకుంటున్నాం. ఓకేనా. ఫ్యారెడ్ F రాస్తాం. F is means 1 farad, 2 farads, 3 farads అని కెపాసిటెన్స్ ని ప్రమాణాలు రాస్తాం. ఓకేనా. ఇప్పుడు కెపాసిటర్లను శ్రేణి సంధానంలో కలుపుతున్నాను. ఏ విధంగా శ్రేణి సంధానంలో కలపాలి, వాటి యొక్క ఫలితం ఏం వస్తుందన్నది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కెపాసిటర్ను ఎక్కడ కలుపుతున్నాం, శ్రేణి సంధానంలో కలుపుతున్నాం. శ్రేణి సంధానంలో కెపాసిటర్ను ఏ విధంగా కలపాలి అంటే, సో ఇది కెపాసిటర్ యొక్క దీని మొదటి పలక పిలుస్తాం, దీని రెండవ పలక, మొదటి పలక రెండవ పలక, మొదటి పలక రెండవ పలక. ఇక్కడ కెపాసిటర్ యొక్క మొదటి రెండవ పలకని, రెండవ కెపాసిటర్ యొక్క మొదటి పలక, అదే విధంగా రెండవ కెపాసిటర్ యొక్క రెండవ పలకను లాస్ట్ కెపాసిటర్ యొక్క మొదటి పలకకి కలపాలి. కలుపుతూ చివరిగా లాస్ట్ కెపాసిటర్ యొక్క రెండవ పలకని, మొదటి కెపాసిటర్ యొక్క మొదటి పలకని బ్యాటరీ యొక్క ధ్రువాలకి వ్యతిరేక దిశలో కలపాలి. బ్యాటరీకి వ్యతిరేక దిశలో కనెక్ట్ చేయాలి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసినట్లయితే దీన్ని శ్రేణి సంధానం అని పిలుస్తాం.
శ్రేణి సంధానం అని పిలుస్తాం. శ్రేణి సంధానంలో కెపాసిటర్ ఏ విధంగా కలుపుతున్నాం? సో కెపాసిటర్ యొక్క మొదటి కెపాసిటర్ యొక్క రెండవ పలకను, రెండవ కెపాసిటర్ యొక్క మొదటి పలకకు, రెండవ కెపాసిటర్ యొక్క రెండవ పలకను, మూడవ కెపాసిటర్ యొక్క ఫస్ట్ పలకకు కలుపుకుంటా చివరిగా థర్డ్ కెపాసిటర్ లాస్ట్ కెపాసిటర్ యొక్క రెండవ పలకను, మొదటి కెపాసిటర్ యొక్క మొదటి పలకను ఇక్కడ బ్యాటరీ యొక్క ధ్రువాలకి వ్యతిరేక దిశలో కలపాలి. ఈ విధంగా కలపడాన్ని మనం శ్రేణి సంధానంగా పిలుస్తాము. ఈ శ్రేణి సంధానంలో C1, C2, C3 అనేటువంటివి కెపాసిటెన్సీ ఆఫ్ ది ఫస్ట్ కెపాసిటర్, సెకండ్ కెపాసిటర్, థర్డ్ కెపాసిటర్. ఓకేనా? అయితే దీని యొక్క పొటెన్షియల్ భేదం అనేది V1 మొదటి కెపాసిటర్ది, సెకండ్ కెపాసిటర్ది V2 అని, థర్డ్ కెపాసిటర్ది V3 అని మనం తీసుకుంటాం. ఓకేనా? అయితే పటంలో చూపిన విధంగా సర్క్యూట్లో చూపిన విధంగా మనం బ్యాటరీ నుంచి తీసుకున్నటువంటి మొత్తం ఛార్జ్ అనేది, బ్యాటరీ నుంచి తీసుకున్నటువంటి మొత్తం ఆవేశం అనేది ప్రతి కెపాసిటర్ పైన సమానంగా వితరణ చెంది ఉంటుంది, సమానంగా ఆవేశించబడుతుంది. ఓకేనా? అంటే మనం బ్యాటరీ నుంచి తీసుకున్నటువంటి ఆవేశం అనేది ప్రతి కెపాసిటర్ పైన ఏ విధంగా ఉంటుంది? సమానంగా వితరణ చెంది ఉంటుంది, సమానంగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ప్రతి కెపాసిటర్ మీద ఎంత ఆవేశం ఉంటే రెండోది ఎంత ఉంటుంది, రెండోది మూడోది ఎంత ఉంటుంది, ఈ విధంగా సమానంగా వితరణ చెంది ఉంటుంది. ఎందుకు సార్ అంటే ప్రతి కెపాసిటర్ మన సిరీస్లో కలిపినాం కదా, సిరీస్లో కలిపినట్లయితే ఛార్జ్ అనేది ఒకటే డైరెక్షన్లో పోతుంది, ఒకటే దిశలో పోతుంది, ఒకటే దిశలో పోతుంది. కాబట్టి ప్రతి కెపాసిటర్ మీద ఛార్జ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ పొటెన్షియల్ భేదం మాత్రం వేరువేరుగా ఉంటుంది. పొటెన్షియల్ భేదం ఎట్లుంటుంది? వేరువేరుగా ఉంటుంది. అంటే బ్యాటరీ యొక్క మొత్తం పొటెన్షియల్ భేదం V అనుకున్నట్లయితే ఈ మొదటి కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ భేదం V1, అలాగే రెండో కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ భేదం V2, అలాగే మూడో కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ భేదం V3 గా తీసుకుంటున్నాం. ఓకేనా? వీటి యొక్క మొత్తంగా మనం రాయొచ్చు. ఎక్కడి నుంచి? సర్క్యూట్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ కానీ మన కెపాసిటర్ యొక్క కెపాసిటెన్సీ యొక్క సూత్రం ఉంది. C is equal to Q by V. V is equal to Q by C గా మనం రాసుకోవచ్చు. ఒకవేళ V1 అయినట్లయితే Q by C1 గా రాసుకోవచ్చు. అండ్ V2 అయితే Q by C2 రాసుకోవచ్చు. అలాగే V3 అయితే Q by C3 గా రాసుకుంటున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ సో V1 is equal to Q by C1, V2 is equal to Q by C2, V3 is equal to Q by C3. అన్నిటిలో కూడా Q అనేది సమానంగా రాస్తాం. ఎందుకంటే ఆవేశం అనేది మారదు, ఆవేశం అనేది సమానంగా ప్రతి కెపాసిటర్ మీద ఉంటుంది. వీటన్నిటిని తీసుకెళ్ళి సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నాను. ప్రతిక్షేపించినట్లయితే ఏ విధంగా ఉంటుంది చూడండి. సో Q by C is equal Q by C1 plus Q by C2 plus Q by C3 గా మనం రాసుకున్నాం. ఓకేనా? సో Q అనేటువంటి దాన్ని కామన్ తీసుకున్నాను. సో కామన్ తీసుకున్నట్లయితే 1 by C1 plus 1 by C2 plus 1 by C3 గా రాసుకుంటున్నాను. Q ని క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు 1 by C is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3 గా రాసుకున్నాను. అంటే మనం కెపాసిటర్ ని శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఎట్లా ఉంటుంది సార్? 1 by C is equal 1 by C1 plus 1 by C2 plus 1 by C3 అనే ఫలితాన్ని మనకు తెలియజేస్తుంది. ఒకవేళ కెపాసిటర్ను నేను ఎక్కువ కలిపినట్లయితే ఇక్కడ 3 కలిపాను మీకు చూడడానికి, అలాగే నెంబర్ ఆఫ్ కెపాసిటర్ కలుపుతున్నా, నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ కలుపుతున్నాను. ఎక్కువ కలిపినట్లయితే అప్పుడు ఫలిత సమీకరణం ఏ విధంగా మారుతుంది సార్ అంటే ప్లస్ డాష్ డాష్ 1 by Cn గా రాసుకోవచ్చు. ఓకేనా? 1 by
Cn గా రాసుకోవచ్చు. అంటే శ్రేణి సంధానంలో కెపాసిటర్ యొక్క ఫలితం ఏది రాసుకుందాం? 1/C is equal 1/C1 plus 1/C2 plus 1/C3 plus etc 1/Cn గా రాసుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అలాగే మనం సమాంతర సంధానం చూసినట్లయితే సమాంతర సంధానంలో డయాగ్రామ్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సమాంతర సంధానంలో కలుపుతున్నాం సమాంతర సంధానం. సమాంతర సంధానం. సో సమాంతర సంధానంలో సమాంతర సంధానంలో మనం కెపాసిటర్ను కలుపుతున్నాం. ఎట్లా కలపాలి సార్? ఇక్కడ సమాంతర సంధానంలో మనం ఇక్కడ పాఠం చూసినట్టయితే, డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ C1 కెపాసిటర్, C2 కెపాసిటర్, C3 కెపాసిటర్ మూడింటి యొక్క పలకలు సమానంగా తీసుకోవాలి. ఓకేనా? C1 కెపాసిటర్, C2 కెపాసిటర్, C3 కెపాసిటర్. ఈ మూడు కెపాసిటర్ల యొక్క మొదటి పలకలను ఒక బిందువు వద్ద కలుపుతున్నాను, ఒక టెర్మినల్ కలుపుతున్నాను. అలాగే ఈ మూడు కెపాసిటర్ల యొక్క రెండవ పలకలని ఒక బిందువు వద్ద కలుపుతున్నాను. ఈ రెండు టెర్మినల్స్ తీసుకుపోయి బ్యాటరీ యొక్క ధ్రువాలకి వ్యతిరేక దిశలో కలుపుతున్నాను. దీన్నే సమాంతర సంధానం అని పిలుస్తాం. అంటే సమాంతర సంధానంలో ఏం జరుగుతుంది ఇక్కడ? సో మొదటి కెపాసిటర్ యొక్క మొదటి ప్లేటు, సెకండ్ కెపాసిటర్ యొక్క మొదటి ప్లేటు, థర్డ్ కెపాసిటర్ యొక్క మొదటి ప్లేటు, అంటే అన్ని కెపాసిటర్ యొక్క మొదటి పలకలని ఒక బిందువు వద్ద కలుపుతాం. అలాగే అన్ని కెపాసిటర్ యొక్క రెండవ పలకల్ని ఒక బిందువు వద్ద కలుపుతాం. ఈ రెండు బిందువులను తీసుకెళ్లి బ్యాటరీ యొక్క ధ్రువానికి కలుపుతున్నాం, బ్యాటరీ యొక్క ధ్రువానికి కలుపుతున్నాం వ్యతిరేక దిశలో. ఇలా కలిపేటువంటి విధానాన్ని శ్రేణి సమాంతర సంధానం అని పిలుస్తాం. ఓకేనా? సమాంతర సంధానం పిలుస్తాం. అయితే పటంలో చూపిన విధంగా సమాంతర సంధానంలో C1 కెపాసిటర్ తీసుకుంటున్నాం, C2 కెపాసిటర్ తీసుకుంటున్నాం, C3 కెపాసిటర్ తీసుకుంటున్నాం. వీటిపైన పొటెన్షియల్ భేదం అనేది అన్ని కెపాసిటర్లకు ఒకే విధంగా ఉంటుంది. సమాంతర సంధానంలో ప్రతి కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ భేదం అనేది సమాంతరంగా ఉంటుంది, కానీ ఆవేశం అనేది సమానంగా ఉండదు. ఎందుకు సార్ అంటే ఆవేశం ఇక్కడ వచ్చినటువంటి ఆవేశం అనేది ఈ బిందువు వద్ద మూడు రకాలుగా విడిపోతుంది. Q1, Q2, Q3గా విడిపోవడం జరుగుతుంది. ఓకేనా? అంటే సమాంతర సంధానంలో పొటెన్షియల్ భేదం సమానంగా ఉంటుంది, కానీ ఆవేశం అనేది సమానంగా ఉండదు. ఓకేనా? సో ఫర్దర్ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి సమీకరణం గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.